ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? బాగుందమ్మా. నువ్వేం చిన్నపిల్లవనుకుంటున్నావా? నీ పెళ్ళి అయిన తర్వాత వాసంత ఒకటి ఉంది. చూడమ్మా, పిల్లవాడు బాగానే ఉంటాడట. 30 ఏళ్ళు ఉంటాయట. రైల్వేలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట. 150 రూపాయలు తెచ్చుకుంటాడు. ఇంతకంటే మంచి సంబంధం మనకెక్కడ దొరుకుతుందమ్మా? పైవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. భగవంతుడి దయ వల్ల అంతా కలిసి వస్తే వచ్చే నెలలోనే నీ పెళ్లి అయింది అనిపించుకోవచ్చు. వెరీ గుడ్. అమ్మా, అక్క పెళ్లి వెంటనే చేయాల్సిందే. ఆ అల్లుడు చదువుకున్నాడమ్మా? ఓ, అందంగా ఉంటాడా? నువ్వు చెబితే నేను నమ్మను. అల్లుడిని రమ్మను. అక్కకు తగిన వాడేమో నేను చూసి చెప్తాను. పోవేనే అల్లరి నువ్వును. అక్క అక్క, అక్క ఏమిటిది? ఇంకా సిగ్గుపడి పెరుగెత్తుకొచ్చావని అనుకుంటున్నాను. ఎందుకీ కన్నీళ్ళు? ఏం లేదు వాసంతి. చూసావా, నాతో చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? కాదు వాసంతి, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. ఇంతే కదా, ఇష్టం లేదని ధైర్యంగా చెప్పేస్తే పోతుంది. ఈ మాత్రానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? అయ్యో అక్క, నువ్వు వట్టి పిరికిదానివే. చూడు, అల్లుడు ఎలా ఉండాలో చెప్పు. నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నాది పూచి. చెప్పక్క. నాతో చెప్పవు? నీతో కాక ఇంకెవరితో చెప్తానే? నేను చెప్పక్క. నేను ఒకరికి మనసిచ్చాను. ఓ, అసాధ్యురాలివే. నంగనాచిలా ఇంట్లోనే ఉంటూ ప్రేమించడం కూడా తెలుసన్నమాట. గుడ్ అక్క, నీ ప్రేమ ఫలిస్తుంది. నువ్వు కోరుకున్న పెళ్లే జరుగుతుంది. నాది బాధ్యత. వాసంతి. అవునక్క, ఇప్పుడు చెప్పు, ఎవరికి మనసిచ్చింది? ఎవరా అదృష్టవంతుడు? పోవే, చెప్పాలంటే సిగ్గేస్తుంది. ప్రేమించేప్పుడు ఎక్కడ పోయిందమ్మా ఈ సిగ్గంతా? పోవే. పోతానక్క. నువ్వు ఆయన పేరు చెప్తే నేను వెంటనే వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చేయవద్దు. చెప్పక్క. పేరు చెప్పను. కావాలంటే ఫోటో చూపిస్తాను. వెరీ గుడ్. ఫోటో దాకా వచ్చిందా? అయితే ఇది చాలా ఘాటు ప్రేమే. వాసంతి, ఆనాడు మొట్టమొదటిసారిగా ఆయన్ని చూడగానే ఎందుకో నా మనస్సు వారికి అర్పించేశాను. తర్వాత ఆయనకి జబ్బు చేసినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఆ పరిచర్యతో పరిచయం ఎక్కువైంది. ఆయన అభిమానానికి, ఆదరణకు నేను దాసినైపోయాను. నాకు వారే దైవం, తోడు నీడ అంతా అనుకున్నాను. అక్క, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నానని అనుకుంటున్నాను. వారు నన్ను కాదంటే ఇక నాకు జీవితమే లేదు. ఈ ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆశతో బ్రతుకుతున్నాను. ఆ ఆశ నిరాశ అయిపోతే నా హృదయం బద్దలైపోతుంది. వారు లేకపోతే నేను బ్రతకలేను వాసంతి, నేను బ్రతకలేను. ఈయనే నీకు భర్త అవుతారు. ఏ కష్టానైనా సరే ఎదుర్కొని భగవంతుడు సాక్షిగా ఈ పెళ్లి నేనే జరిపిస్తాను. వాసంతి, విచారించకక్క, విచారించకు.